నమస్తే, వెల్కమ్ టు లాటిన్ టెక్ టీవీ. ఈరోజు మనం చేయబోతున్నాం స్వీట్ కార్న్ బిర్యానీ. ఎమ్మీ స్వీట్ కార్న్ బిర్యానీ సూపర్గా ఉంటుందన్నమాట. మనం గ్యాస్ యూజ్ చేయకుండా చేస్తున్నాము. చూసారా, కలర్ఫుల్గా ఉంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నుండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వీట్ కార్న్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఆలు, ఆనియన్స్, టమాటో, మిర్చి అండ్ బఠానీ అండ్ క్యారెట్. ఇవన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. చూసారా, మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఈ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. గ్యాస్ అయిపోయిన వాళ్ళకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట, పొడి పొడిలాడుతూ. ఇక మన బిర్యానీ రెసిపీ చూసేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కరెక్ట్గా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అందులో లవంగాయలు, తర్వాత పువ్వు, అనాస పువ్వు అంటారు కదా, అది వేసుకున్నాము. తర్వాత మనం చెక్క కూడా వేసుకున్నాము. తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకోండి, బాగుంటాయి. తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు రైస్ నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అనేది తీసుకోండి, మీకు కరెక్ట్గా ఉంటుంది. బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఈ కప్పుతో నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కల్ని వేసేసుకున్నాము. తర్వాత అందులో ఆలు కట్ చేసుకున్న వేసుకోవాలన్నమాట. ఆలు చక్కగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే కలర్ఫుల్గా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక చిన్న టమాటా, ఎక్కువ వేయకూడదు, ఒక చిన్న టమాటా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాము. స్వీట్ కార్న్ లాస్ట్లో యాడ్ చేసుకోండి కొంచెము, ఎందుకంటే అది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కనుక మనం లాస్ట్లో యాడ్ చేసాము. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మొత్తం అంతా కలిసే వరకు నీట్గా కలుపుకుందాము. ఇందులోనే మనం తర్వాత ముందుగా నానబెట్టుకున్న, అంటే ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ అనమాట, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏ రైస్ అయినా 1కి 2 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా కలిసిన తర్వాత దీంట్లో 1 నిమిషం ఉంచి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, 1 కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉడికే వరకు మనం మూత పెట్టుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. చూసారా, వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో. దీంట్లో మనం పుదీనా అనేది యాడ్ చేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పొడి పొడిలాడుతుంది కదా, చూడ్డానికి చాలా బాగుంది. చూసారా, మన స్వీట్ కార్న్ బిర్యానీ గ్యాస్ లేకుండా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత బాగుంది కదా. మీరు కూడా మరి ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే ట్రై చేసేస్తున్నాను. చూసారా, పొడి పొడిలాడుతూ ఎంతో బాగుంది కదా. ఈ కర్రీ రెసిపీని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ కర్రీతో ట్రై చేయండి, బిర్యానీ సూపర్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.